ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. మేము మున్నార్ నుండి కొచ్చికి అయితే స్టార్ట్ అయ్యాము. కొచ్చికి వస్తా అంటే మధ్యలో ఈ వ్యూ పాయింట్ కనిపించింది, చూడండి ఎంత బాగుందో. మేము ఉండబోయే రూమ్ ఇదేనండి. ఇది వచ్చేసి హాల్లో డైనింగ్ కూడా వచ్చింది, చూడండి చాలా నీట్గా ఉంది. 2 బెడ్రూమ్స్ అయితే వచ్చాయండి. ఇదొక బెడ్రూమ్లో అయితే అన్నీ ఉన్నాయి, టీవీ, ఏసీ, ఫ్యాన్ అన్నీ ఉన్నాయి. రూమ్స్ అయితే నీట్గా ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్, చాలా నీట్గా ఉంది. వాష్రూమ్స్ అయితే చాలా పెద్దగా వచ్చాయి. మేము అక్కడి నుండి జా టౌన్కి అయితే వెళ్ళాము. ఇది అక్కడ జా టౌన్లోనే అండి. ఇది కూడా ఒక జా టౌన్లోనే వస్తుంది. ఇది పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ, చాలా పెద్దగా ఉంటుంది, న్యాచురల్గా తయారు చేస్తారంట. తను మాకు షాంపిల్గా హ్యాండ్ మీద పెట్టింది స్మెల్ చూడమని. తను లోపలికి వచ్చి చూడమని చెప్తుంది. చూద్దాం పదండి. చూడండి ఎలా ఉందో, రకరకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. అలానే కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. 50 mlకే 2000 అలా చెప్తున్నారు. కానీ చాలా న్యాచురల్గా స్మెల్ అయితే చాలా బాగుంది. పర్ఫ్యూమ్తో పాటు అగరబత్తులు కూడా ఉన్నాయి, చాలా రకాల అగరబత్తులు ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో, ఎన్ని రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయో చూడండి. ఇది వచ్చేసి అగరబత్తేనండి. ఇది వరల్డ్ బిగ్గెస్ట్ అగరబత్తి అంట. ఇది దాదాపు 1 month వరకు వెలుగుతూనే ఉంటుందంట. ఇది వచ్చేసి వరల్డ్ బిగ్గెస్ట్ పర్ఫ్యూమ్ బాటిల్ అండి. ఇది వచ్చేసి వరల్డ్ బిగ్గెస్ట్ వరుపు. ఇది వంట పాత్ర అండి. తమిళనాడులో చాలా పెద్దదంట. ఇది దాదాపు 3000 కిలోల బరువు ఉంటుందంట. ఇది బెల్ మెటల్తో తయారు చేశారంట. మేము పోలీస్ మ్యూజియంకి అయితే వచ్చాము. అక్కడ నుండి చూడండి ఎలా ఉందో అప్పటి పోలీస్ మ్యూజియము. ఇది దేశంలోనే మొట్టమొదటి మ్యూజియం అంట, ఇది పోలీస్ మ్యూజియం. ఈ పోలీస్ మ్యూజియం కేరళ పోలీసుల చరిత్ర, సేవల గురించి తెలుపుతుందండి. ఇది అప్పటి యూనిఫామ్ ఎలా ఉన్నాయో చూడండి. అలానే పోరాట ఆయుధాలు కూడా ఉన్నాయి ఇందులో. ఇవన్నీ వలస రాజ్యాల కాలం నుండి నేటి వరకు కాలక్రమేణా ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి వివిధ ఆయుధాల వల్ల కలిగే గాయాల రకాలను వివరించే ప్రత్యేక విభాగం కూడా ఉంది, చూడండి. మేము అక్కడ నుండి జా టౌన్లోనే, ఈ తాత చూడండి జా టౌన్లోనే ఇది అవతార్ షాప్ ఉంది. అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి ఇందులో. దేవుని బొమ్మలు అండ్ జంతువుల బొమ్మలు అవతార్ రూపంలో ఉన్నాయి. వివిధ రకాల మెటల్తో చేయబడినవి కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి లీఫ్ హ్యాండ్ పెయింటింగ్ అని, ఇది కూడా చాలా బాగుంది. మేము అక్కడ నుండి షిప్ యాడ్కి వచ్చామండి. చూడండి ఆ రోజు క్లోజ్ చేసి ఉంది, బోటింగ్ అయితే ఏం లేదంట. అన్నీ అక్కడే ఉన్నాయి, షిప్స్ అండ్ బోట్స్. చూడండి ఎంత బాగుందో. ఏదో వర్క్ జరుగుతుందంట ఆ రోజు. జస్ట్ చూసుకొని వీడియోలు తీసుకొని వచ్చేసాము. అక్కడ నుండి డచ్ ప్యాలెస్కి అయితే వచ్చాము. ఇందులో అందమైన కూడి చిత్రాలు ఉన్నాయి.
ఇందులో రామాయణం, మహాభారతం వంటి కొన్ని గొప్ప భారతీయ ఇతిహాసాలను వర్ణిస్తుంది. ఇది వచ్చేసి మ్యారిటైమ్ నేవల్ మ్యూజియం అండి ఇది. ఇది వార్షిప్ నమూనా అండి. చూడండి ఎలా ఉందో. బ్రిటిష్ వాళ్ళు ఫోర్ట్ కొచ్చికి వచ్చిన చరిత్ర ఈ విధంగా పిక్చర్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. రకరకాల బ్యాడ్జెస్ కూడా ఉన్నాయి చూడండి. ఇండియన్ నేవల్ యూనిఫామ్ చూడండి, అప్పటి యూనిఫామ్లు ఎలా ఉన్నాయో రకరకాలుగా ఉంటాయి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసిన హెలికాప్టర్ చూడండి ఎలా ఉందో. మేము అక్కడి నుండి కొచ్చి బీచ్కి అయితే వచ్చాము. మేము వస్తా అంటే మధ్యలో సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి చాలా బాగుంది చూడండి. మేము వెళ్ళిన టైంకి క్లోజ్ చేసి ఉంది అది. బీచ్కి అయితే వచ్చేసాము. చూడండి అలలు ఎలా వస్తున్నాయో. బీచ్ అయితే చాలా బాగుంది. మేము అక్కడ 1/2 అవర్ అలా స్పెండ్ చేసాము టైం. ఈ చెట్టు వచ్చేసి నోని ఫ్రూట్ చెట్టు అండి ఇది. ఆ చెట్టుకైతే నోని ఫ్రూట్ చాలా ఉన్నాయి. చూడండి అలలు ఎలా వస్తున్నాయో. అలల సౌండ్ అయితే చాలా బాగుందండి. మేము అక్కడ కొద్దిసేపు కూర్చొని అలా ఫోటోస్ దిగి వచ్చాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.